నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో అండి. అక్కడ చాలా చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆ బుక్సు పిల్లలు చదువుకోవడానికి అండ్ టీచర్స్‌కి కూడా బుక్స్ ఉన్నాయి. ఒక్కసారిగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకెలాంటి అనుభూతి ఉంది అనంటే, విద్య పట్ల మనకున్న దృక్పథము అనేది చాలా మారిపోయింది. ఈ రోజుల్లో మన పిల్లలకి 4 గోడల మధ్య విద్య అందిస్తున్నాం. కానీ అది కాదు విద్య అంటే. విద్య అనేది ఎప్పుడైతే మనం ప్రకృతి ఒడిలో నేర్చుకుంటామో, అప్పుడు పిల్లవాడి యొక్క అంటే మెదడు పూర్తిగా వికసిస్తుంది. అంత ఆనందం మనకెందులో దొరకదు. సో, సృజన ఆహ్, పాఠశాలలో చదివిన పిల్లలు ఎంత అంటే అంత అదృష్టవంతులు. శివరాం గారు ప్రతి ఒక్క అంటే ప్రతి పనిని ఇతనే శివరాం గారండి. ప్రతి పనిని ప్రయోగాత్మకంగా చేసేవారు. అది ఎంతలా అంటే ఒకరోజు హాస్టల్‌లో పిల్లలు నిద్రపోతున్నప్పుడు పైనుంచి నాగుపాము పడిందంట. నాగుపాము పడితే శివరాం గారు దాన్ని చంపేసి పక్కన పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే దాన్ని పిల్లల ప్రయోగాల కోసం వాడారు. అంటే ఎలాగా దాన్ని పొట్ట కోసి మరి చూసి దీని ఆహారపు అలవాట్లేంటిది? ఇది విషపూరితమా? కాదా? ఇది ఏ జాతికి చెందుతుంది? ఇన్ని విషయాలు పిల్లలకి ప్రాక్టికల్‌గా నేర్పిచ్చారు. ఇప్పుడు మనం పిల్లలకి ఆడుతున్నాం గదండీ! సింకింగ్, ఫ్లోటింగ్ గేమ్స్. అవి అప్పటిలోనే శివరాం గారు 'మునగానాం తేలానాం' అనే ఒక కొత్త పేరు పెట్టి పిల్లల్ని ఆడిచ్చేవాళ్ళంట. నిజంగా అప్పటి స్టూడెంట్స్ చాలా చాలా అదృష్టవంతులండి. ప్రతీదీ ప్రాక్టికల్‌గా ఉండాలి. ప్రకృతితో మమేకమై నేర్చుకోవాలి అనేది శివరాం గారి తత్వము. అంత ఉన్నారు కాబట్టి తన స్టూడెంట్స్‌కి అంత ఇచ్చారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళ యొక్క స్టూడెంట్స్ మదిలో చిరస్మరణీయంగా మిగిలిపోయారండి. అసలు ఎంత ప్రకృతి అనేది మనకి చాలా చాలా ఇస్తుందండి. మనం ప్రకృతిని అర్థం చేసుకుంటే అది మనకి ఇచ్చేది వెలకట్టలేని వస్తువుగా తయారవుతుంది. అసలు ఇప్పటి రోజుల్లో పిల్లలకి 4 గోడల మధ్య విద్య, కన్‌స్ట్రక్టెడ్ ఏదైనా గానీ పిల్లలు చదివారా? లేదా? అది నిజ జీవితానికి సంబంధించి దానితో ఎటువంటి లింక్ లేదు. అంటే మనం చదువుకున్నది మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనేది పిల్లలు చాలా మిస్ అవుతున్నారండి. అలాంటిది అప్పటి రోజుల్లోనే సృజన స్కూల్ ద్వారా పిల్లలకి అందిచ్చారు.